శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. 25 ఆగస్టు 2024 నుండి 31 ఆగస్టు 2024 వరకు వర్తిస్తాయి. గోచారం: వృషభ రాశిలో కుజుడు గురువు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి, కన్యా రాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు. బుధుడు కర్కాటకంలో వక్రించారు. గోచార రీత్యా ప్రకృతి బీభత్సాలు కొనసాగుతాయి. శుక్రుడు కేతువు కలయిక, శుక్రుడికి కన్యా రాశి నీచ స్థితి కావున ప్రకృతి బీభత్సాలు, అదేవిధంగా పర్వత ప్రాంతాలలో విపరీతమైనటువంటి మార్పులు రావటం, జన నష్టానికి, వికృతికరమైనటువంటి ఆలోచనలకి, విరక్తికి కారణమవుతుంది. కేతువు కలయిక ఏర్పడినప్పుడు ఎంతటి వాళ్ళకైనా కూడా ఒకానొక సమయంలో వైరాగ్యము, జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని చూసి వికృతి భావాలనేవి కలుగుతాయి. ఇందు మూలంగా మనకున్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, సంబంధ బాంధవ్యాలు కావచ్చు, కొంతకాలం చెడిపోయే అవకాశము, ప్రమాదం ఉంటుంది. సహజ జాతకంలో అంటే వ్యక్తిగత జాతకంలో శుక్రుడి నీచ స్థితి లేదా శుక్రుడు ఉన్నటువంటి స్థానం బాలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ కాలంలోనే భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. విడాకులు తీసుకోవడం, విడబడటము ఈ రకమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది. తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. అవకాశం ఉన్నవారు ఈ మాసంలో గోపూజ సేవా కార్యక్రమాలు, గోవుకి గరికను తినిపించడం ఇటువంటివి చేసుకోగలిగితే ఈ శుక్రగ్రహ ఆనుకూల్యతను కూడా సంపాదించగలుగుతారు. ఏవైతే ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ఎన్నో సంబంధాలు చూస్తున్నా సంబంధాలు కుదరక, పెళ్లి కాక అవస్థపడుతున్న వారు బృహపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఈ మాసంలో అవకాశం ఉన్నవారు లక్ష్మీ పార్వతులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము. మనమందరం వరాలను అడగడం కోసమనని ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి పూజలు, వ్రతాలు చేస్తుంటాము. అవకాశం ఉన్నవారు త్రయోదశి తిథి నాడు లక్ష్మీ కుబేర పాష్పత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. లక్ష్మీదేవి మూలమంత్ర సహిత శ్రీ సూక్త పారాయణ చేసుకోగలిగిన మంచి ఫలితాలను అందుకుంటారు. ముందుగా మేషరాశి. మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో గురువుతో కలిసి ఉన్నారు. అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి గాను పెద్దల్ని ఆశ్రయించడం, పెద్దవారితోటి సంప్రదింపులు జరపటం ఈ రకమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడతాయి. అనుకున్న విధి విధానంగా మంచి ఉద్యోగం దొరక్క సతమతమయ్యే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. నేనింత చదివాను, నాకు ఈ అర్హత ఉంది, నాకు ఈ రకమైనటువంటి కేటగిరీలోనే ఉద్యోగం రావాలి, అలా అయితేనే నేను చేసుకోగలుగుతాను, అంత వస్తేనే నాకున్న ఖర్చులు నాకు గడుస్తాయి, ఈ రకమైనటువంటి ఆలోచనలకి స్వస్తి చెప్పండి. రాబోయే సంవత్సరం నుంచి ఏలినాటి శని ప్రభావం మొదలవుతుంది. సుస్పష్టంగా మీ ఆలోచనలు అనేవి కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అన్నీ తెలిసినటువంటి తెలివైన వ్యక్తులు కూడా అతి తెలివితోటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, తప్పడడుగులు వేయటం అనేది సంభవిస్తుంది. గురువుల్ని ఆశ్రయించి మంచి సలహాలు సూచనలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మీ అర్హతలు, స్థాయి, మీకు కావాల్సినటువంటి ప్యాకేజీ విషయాలను పక్కకుంచి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఉద్యోగాలని సహృదయంతో స్వీకరించండి.
మీకు రావాల్సినటువంటి ఉన్నత స్థానం దాని వెనువెంటే వస్తుంది. ఇది గ్రహించి మెలగండి. ఉద్యోగం లేని వారికి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలే ఎక్కువగా ఏర్పడతాయి. ఉద్యోగం రానటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పురోగతి రీత్యా తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. కొన్ని స్థిరాస్తులు ఊరికేనే ఉన్నాయి, పేరుకి గొప్ప, వాస్తవానికి మాత్రం ఏమీ ఉండదు. ఈ రకమైనటువంటి ఆస్తిపాస్తుల్ని అమ్మివేసి చేతిలో ధనం ఉంచుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి యథార్థంగా నిజాలే. దీనికి ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా మీకు ఈ అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పనులు చేసుకోండి. తద్వారా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ఆస్తి అమ్ముకుంటావా, నష్టానికి అమ్ముకుంటావా, 10 రోజులుంటే పెరుగుతుంది కదా, ఈ రకమైనటువంటి మాటలకి స్వస్తి పలకండి. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన వాతావరణం కార్యాలయంలో ఏర్పడుతుంది. ఎంతకాలంగానో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను ఉత్తేజపరిచేటువంటి అనుభూతులు, పరిచయాలు, బంధుత్వాలు కలిగి ఉంటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని కొంతమందితో స్నేహాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్రకవచ పారాయణని చెయ్యండి. సోమవారం కృత్తిక నక్షత్రం. రుణబాధలు ఉన్నవారు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ఆ రోజున ప్రారంభించి క్రమం తప్పకుండా 11 రోజులు లేదా 21 రోజులు పూజా విధి విధానంగా చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. ప్రత్యేకించి సంతాన సంబంధమైన సమస్యలు ఉన్నవారు నిత్యకృత్యంలో భాగంగా అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. అరటినార ఒత్తులతో చేసే దీపారాధన ద్వారా సంతాన అభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. కార్యాలయంలో నూతన బాధ్యతలను అందుకోగలుగుతారు. మీరు చేయలేరనుకొని కొంతమంది మీ మీద మొయ్యలేనటువంటి భారాలు వేయటం, రకరకాలైనటువంటి పరిస్థితులు, పరిణామాలను మీరు దాటగలుగుతారు. చేసేది నేను కాదు, దేవుడు చేయించుకుంటాడు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. చేస్తున్న కార్యక్రమాల పట్ల అంకిత భావం ఉండగలిగితే మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో మీరు చెప్పిన విధి విధానంగానే బయట వాళ్ళు నడుచుకోవటము మీకెంతగానో సంతోషంగాను తృప్తికరంగా అనిపిస్తుంది. ప్రేమ వివాహాలకు సంబంధించి కఠినమైనటువంటి నిర్ణయాలు కాస్తంత కటువుగానే మీరు వ్యవహరిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రకమైనటువంటి ఆలోచనలని మనం ఎంకరేజ్ చేయకూడదు అన్న రీత్యా కొన్ని కీలక నిర్ణయాలను ప్రవేశపెట్టగలుగుతారు. జీవిత భాగస్వామి పేరు మీద నూతన స్థిరచరాస్తులను కొనుగోలు చేయగలుగుతారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని కార్యక్రమాలలో మీదైన శైలిలో మీరు వ్యవహరించి కొన్ని బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. రుణ బాధలు తీరే విధంగా కొన్ని నూతన ఆలోచనలు, ప్రణాళికలు ఉపయుక్తంగా ఉంటాయి. అయిన వాళ్లతో, పదవుల్లో ఉన్నవారితోటి సఖ్యత, సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు. లీజులు, లైసెన్సులు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది వారి వారి వ్యక్తిగత అలవాట్ల రీత్యా మీ కాస్తంత దూరం అవ్వటము, పెడచెవిన పెడుతున్నటువంటి విషయాలను మీరు గ్రహించగలుగుతారు. మనం దూరంగా ఉంటేనే మంచిదిలే అన్న రీత్యా మీ ఆలోచనలు ఉంటాయి. సహోదర సహోదరి వర్గంతో మాట్లాడేటప్పుడు సంయమనంతో ఉండండి. అనవసరమైనటువంటి గొడవలకి, తగాదాలకి, మాట పట్టింపులకి వెళ్ళొద్దు.
వాళ్ళు ఏమైనా అన్నా కూడా మీరు విని ఊరుకోవటం అన్నంత ఉత్తమమైనటువంటి అంశము మరొకటి ఉండదు. మీరు ఎలాగో ఏదైనా గొడవ పెట్టుకున్నా, ముఖాముఖి ఏదైనా తేల్చుకుందామని నిర్ణయం తీసుకున్నా వాళ్ళు ఎలాగో మళ్ళీ కాళ్ళబేరానికే వస్తారు. ఇది తేలేదేమీ కాదు, ఇది ఇలా సాగుతూ ఉంటుంది. కాబట్టి మీ గౌరవాన్ని మీరు దక్కించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమం చేయించుకోగలిగితే మంచి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని కలిగి ఉంటారు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది. మెడలో మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. చేస్తున్న పనులలో తరచుగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులని గుర్తించి, గ్రహించి అవి రాకుండా ఉండటానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీ వాళ్ళకి మీ అండదండలను పరిపూర్ణంగా అందించే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవటం, కొత్త ఉద్యోగం రాక సతమతం అవటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు తరచుగా ఇబ్బందికరమైన వాతావరణానికి గురి చేస్తాయి. ఒకదాని వెంట మరొకటి సమస్యల వలయంలో ఇరుక్కొనే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా సంయమనంతో నిరీక్షించండి. అనవసరమైనటువంటి గొడవలకి, మాట పట్టింపులకి వెళ్ళవద్దు. ఏదైనా చిన్న పొన్న విభేదాలు ఉన్నప్పటికీ వాటిని సర్దుకుపోయే విధంగా మీ ఆలోచనలు, మీ నైపుణ్యత ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడదామన్నా దిక్కుతోచనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. చేయాలనుకున్న పనులలో స్వల్పమైనటువంటి మార్పులు కూడా పెద్ద పెద్ద ఇబ్బందులకు కారణమవటం, నిరుత్సాహానికి, నిస్సహాయ స్థితికి కారణమవుతుంది. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి స్థిరచరాస్తుల్ని అమ్మివేయాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. కార్యానుకూలత కోసం కొత్త వ్యక్తులతోటి పరిచయాలు, మిత్రత్వాన్ని కలిగి ఉంటారు. దీర్ఘాలోచనలు, దీర్ఘకాలికమైనటువంటి సమస్యల గురించి ఏదో ఒక తుది నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒకటి తేలిపోవాలి అన్న ఆలోచనలుగానే ఉంటాయి. వాస్తవిక పరిస్థితుల్లో దీని ద్వారా మీకు ఏ ప్రయోజనం ఉండదు. నష్టం వాటిల్లే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి. సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి. డెడ్లైన్లు రీచ్ కాలేక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమంది పెద్దవాళ్ల గుర్తింపు కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. లీజులు, లైసెన్సులు, టెండర్లు పెట్టగలుగుతారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విహారయాత్రలకి వెళ్ళవద్దు. సంతాన సంబంధిత సమస్యలతో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ పలానా సమస్య ఉన్నది అన్నది ఏ విషయం తేలకపోవటం గమనించుకోదగిన అంశంగా మారుతుంది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. కార్యానుకూలత కోసం రాబోయే శని త్రయోదశి పర్వదినం నాడు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకున్న విధి విధానంగా శుభకార్యాలను గట్టెక్కించగలుగుతారు. మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా పురోగతిని సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. ఆర్థిక స్తోమత పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు, సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత కలిగి ఉండాలి. పిచ్చి పిచ్చి ఆలోచనల జోలికి వెళ్ళకూడదు అన్న నేపథ్యంలో
కొన్ని ఆలోచనలు, నిర్ణయాలను సక్రమంగా తీసుకోగలుగుతారు. కొంతమంది బంధువుల ద్వారా వింటున్నటువంటి చెడు సమాచారాలు కావచ్చు, చెడు మాటలు కావచ్చు, అసత్య ప్రచారాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా వినకూడదు. భార్యాభర్తలు కలిసి ఉంటేనే అన్ని విధాలుగా మంచిది. చిన్న చిన్న గొడవలు అనేవి సర్వసాధారణం. ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అని ఈ రకమైనటువంటి ధోరణిని కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. భూసంబంధిత లావాదేవీలలో చిన్న చిన్న పొరపాట్లు, సమస్యలు ఏర్పడినప్పటికీ మీకు అనుకూలంగా మార్చుకొని ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఎంతో కొంత ఆదాయం రావాలి, ఏదో ఒకటి ప్రారంభించాలి అన్న ఆశతో, స్ఫూర్తితో ముందడుగు వేయగలుగుతారు. ప్రభుత్వ అధికారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనులలో మంచి అభివృద్ధిని కనబరచగలుగుతారు. మంచి ప్రజాదరణ కలిగే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలు కాక టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటం, మీకు రావాల్సినటువంటి సమాచారం సమయానికి రాక సతమతమవుతారు. ఆరోగ్యరీత్యా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. చిన్న పొన్న అనారోగ్య సమస్యలతో తరచూ బాధపడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. సహచర బృందం, సహోద్యోగులతో కలిసి కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గెట్ టుగెదర్లు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ఇతరితర ఫంక్షన్లకు సంబంధించి మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. సోషల్ సర్కిల్ని పెంచుకోవాలి అని మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా మెలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి. మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ కాలేరు. ఆదాయం మెరుగుపడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం విష్ణు సహస్రనామాలను పఠించండి. అవకాశం ఉన్నవారు సోమవారం నాడు శివాభిషేకం జరిపించండి. శనివారం నాడు శనేశ్వర ఆలయంలో తైలాభిషేకం జరిపించి, ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించి మెడలో కాలభైరవ రూపం ధరించండి. ప్రతిరోజు శని సప్తనామావళిని క్రమం తప్పకుండా చదవండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. అంతంతపు మాత్రపు ఫలితాలు వచ్చినప్పటికీ వాటితో సర్దిపుచ్చుకొని మంచి ఎదుగుదల కోసం చేసే పనులు, ప్రయత్నాలు అవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఇప్పుడు మనకు ఉద్యోగం లేదు, మనకు ఒక ఉద్యోగం అంటూ ఉంటే నెక్స్ట్ మనం ఫర్దర్ లెవెల్కి వెళ్ళటానికి కోర్సులు టేకప్ చేసేవాళ్ళు, వివిధ రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతికూలమైనటువంటి ప్రభావం ఉన్నది, అయినప్పటికీ దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసే ఆలోచనలే పునాదులన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. పార్ట్నర్లని నమ్మి ఎక్కువ పెట్టుబడులు పెట్టడం, అప్పులు చేయడము, వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళతారు, ప్రమోషన్లు చేస్తారు, మార్కెటింగ్ జరుగుతుంది, మనకు ఆదాయం వచ్చేస్తుంది, పెట్టిన పెట్టుబడులు కూడా మనకి తిరిగి వస్తాయని మాత్రం అత్యాశకు పోవద్దు. నమ్మబలికించి మోసం చేసేవారే ఎక్కువగా ఉంటారు. వీళ్లతో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మీ శక్తికి మించి మాత్రం పెట్టుబడులు పెట్టద్దు, ప్రయత్నాలు చేయొద్దు. ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు అయింది. ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పుడు అక్కడి నుంచి సర్దుకొని బయటపడగలిగితే దీనికి మించినటువంటి ఇంకొక మంచి అంశం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యాపారంలో వచ్చే ఆదాయం రొటేషన్ల రూపంలో ఉంటుంది. మనకున్నటువంటి ఖర్చులకి వస్తున్న ఆదాయానికి ఏమాత్రం సంబంధం ఉండకపోవచ్చు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు.
బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని గ్రహిస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు, పత్రాలు చేజారే విధంగా ఉంది, అప్రమత్తంగా ఉండండి. మీ నగలు కావచ్చు, మీకు విలువైనటువంటి వస్తువులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఎవరికి ఇవ్వవద్దు, వాళ్ళవి మీరు తీసుకోవద్దు. ఈ రకమైనటువంటి పద్ధతిని ఆచరించండి. ఎంతకాలంగానో ఈ ఇచ్చిపుచ్చుకునే ఆలోచనలు ఉన్నాయి, ఆ రకమైనటువంటి పద్ధతి ఉన్నట్లయితే ఖచ్చితంగా స్వస్తి పలకండి. దీని ద్వారా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో మీరు అనుకున్నటువంటి శుభకార్యాలను ఘనంగా నిర్వహించగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. లీజులు, లైసెన్సులు, టెండర్లు పెండింగ్లో పడే ప్రమాదం ఉన్నది. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి శ్లోకాన్ని క్రమం తప్పకుండా చదవండి. తద్వారా గురుబలంతో అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో అనుకూలత ఏర్పడుతుంది. అవకాశం ఉన్నవారు శని త్రయోదశి నాడు ఏదైనా శైవ క్షేత్రంలో దక్షిణామూర్తి హోమాన్ని జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. మంచి ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటారు. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సహజంగా అందరూ ఒక 80% పనిచేస్తే మీరు మాత్రం 120% పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు. ఎన్నో ఆలోచనలు, ఎంతో శక్తి ఉన్నప్పటికీ చేయాలనుకున్న పనులు మాత్రం ప్రోత్సాహం ఉండదు. తరచుగా నిరాశకు గురవ్వటము, ఆశ నిరాశలవ్వటం, ఈ రకమైనటువంటి పరిణామాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. కార్యాలయంలో ఎదురవుతున్నటువంటి చిక్కులకు మీరు సంయమనంతో నిరీక్షించగలిగితే అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దేవుడు నాకు న్యాయం చేయలేదు, ఎన్ని పూజలు నోములు నోచాను, నేను అనుకున్న రిజల్ట్ రాలేదు అనే అపోహల బారిన మాత్రం పడద్దు. చేస్తున్న ప్రయత్నాలలో బహుశా లోపాలు ఉండుంటాయి. మనం వెతకవలసింది పెద్దింట్లో అయితే బహుశా మీరు వేరే ఎక్కడైనా వెతుక్కుంటున్నారేమో. ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. మనం ఎక్కడ వెతికితే మనకి ఎక్కడ పని అవుతుందో ఆ విషయం గురించి మీరు దృష్టిని కేంద్రీకరించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. పాత వాహనాన్ని అమ్మివేసి చిన్న వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అనుకూలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో అనుకున్న విధి విధానంగా ఘనంగా కొన్ని కార్యక్రమాలని చేయగలుగుతారు. తండ్రి తరపు బంధువులతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే దక్కించుకోగలుగుతారు. వస్తుందో రాదో, చేయగలుగుతామో లేదో అనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్న వాతావరణంలో ఆనుకూల్యత ఏర్పడుతుంది. ఆ పనులను సాధించగలుగుతారు. ఘనంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఆఖరి నిమిషంలో ప్రయాణంలో మార్పులు అనివార్యంగా ఉంటాయి. కొత్త రుణాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. అనుకున్న కార్యక్రమాల కోసం, అనుకున్నటువంటి వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం కొంతమందితో మనకి ఒపీనియన్ లేనప్పటికీ వాళ్ళతో సఖ్యతగా మెలగటం, వాళ్ళ ద్వారా మనం ప్రయోజనాలను దక్కించుకోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. టెక్నికల్ ఇష్యూస్ రావటం, ప్రాజెక్ట్స్ చేజారే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు గోమాతకి గరికను, మంచినీళ్లను దానాగా పెట్టండి. చేయగలిగినంత మేరకు గోపూజ, గోసేవ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. రాబోయే సోమవారం నాడు శివాభిషేకం జరిపించి
సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదువుకోండి. తద్వారా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తరచుగా ఏర్పడుతున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో త్రయోదశి తిథి రోజున శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని అందుకుంటారు. మెడలో కుబేర డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలికా తైలంతో అరటినార ఒత్తులతో దీపారాధన జరిపించండి. అదేవిధంగా కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. చేస్తున్న పనులలో తరచుగా స్వయంకృత అపరాధాలు ఎదురవటం, పెద్దవాళ్లతోటి మాటలు పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తున్నది. వాహన క్రయ విక్రయాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టినటువంటి పెట్టుబడులకు మంచి లాభాలను అందుకోగలుగుతారు. రొటేషన్ల రూపంలో వాతావరణం ఉండటం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి లీజులు, లైసెన్సులు, టెండర్లు, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నటువంటి పత్రాలు ఇవన్నీ కూడా ఆమోద ముద్ర కలిగి ఉంటాయి. రాబోయే రోజుల్లో అవి మీ చేతికి రాబోతున్నాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. శుభవార్త శ్రవణాన్ని చేస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేసే అంశాలలో మోసపోయే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. అవగాహన లేనప్పుడు అవగాహన ఉన్నవారిని తీసుకువెళ్ళటం అనేది సూచించడమైనది. ఈ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు వ్యయస్థానంలో కేతువు కలయికతో ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. మంత్ర ఉపదేశం రాబోయే రోజుల్లో తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఇందుకు సంబంధించి గురువుల అన్వేషణలో ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ మాట అన్నా కదా అని గురువుల్ని వెతకడము, కొంతమంది ఈ మధ్యకాలంలో డబ్బులు తీసుకొని ఉపదేశం ఇస్తున్నారు. దాని ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. స్వతహాగా గురుస్థానంలో ఉన్నవారు మంత్ర ఉపదేశం ఇద్దామనుకున్నవారు డబ్బుల్ని తీసుకోరు. కేవలంగా శిష్యుడు ఆయన శక్తానుసారం దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకోవడం మాత్రమే చెయ్యాలి. గురువుగారు ఇంతని అడగటం, దానికి శిష్యుడు ఇంతని ఇవ్వటం, ఈ రకమైనటువంటి పద్ధతి, ఆచారాలు, ఈ రకమైనటువంటి పద్ధతులు కానీ ఆచారాలు కానీ లేవు. ఈ రకంగా ఎవరైనా ఇచ్చినా కూడా ఆ మంత్రాలు మీకు ఉపయోగపడవు. ఇది గ్రహించి మెలగండి. ఒకవేళ మాకు ఎంతగానో ఇష్టం ఉందండి, మేము చెయ్యాలనుకుంటున్నాము, మాకెవరూ దొరకట్లేదు, మరి మేము ఏం చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో, అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, వారికి సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటాయి. 4 లైన్లు. ఆ 4 లైన్లని ప్రతిరోజు పఠించండి. పారాయణలాగా చెయ్యండి. క్రమేణా 2-3 సంవత్సరాలు చేయంగా ఆ బలంతో మంచి గురువుని మీరు సంపాదించుకోగలుగుతారు. గురువుగారిని మీరు కలుసుకోవడం అనేది సంభవిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి మార్పుల్ని తీసుకురాగలుగుతారు. సంతాన రీత్యా కొత్త సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వారి మీద కంప్లైంట్లే కాక వారి ద్వారా మన పెంపకంలో కూడా పొరపాట్లు ఉన్నాయని కంప్లైంట్లు రావటము, కొన్ని రకాలైనటువంటి డిసిప్లిన్ లేక పనిష్మెంట్లు తీసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. గురుబలం లేనివారు మహాపాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలని అందుకోగలుగుతారు. చేస్తున్నటువంటి పనులలో మంచి ధైర్యాన్ని, సాహసాన్ని మీరు ప్రకటించగలుగుతారు. కొన్ని సంవత్సరాలుగా ముడిపడినటువంటి అంశాలను
మీరు తెగదెంపులు చేసుకోవాలి, తాడో పేడో తేల్చుకోవాలి అన్న రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త సంబంధం కోసం వెతికే ప్రయత్నాలలో అపశృతులు దొర్లటం, సంబంధాలు కుదరక అవస్థపడుతున్న వారు ఏదైనా శైవ క్షేత్రంలో బృహపాష్పత హోమాన్ని జరిపించండి, మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపార కేంద్రాలలో నరదిష్టిన బారిన పడే అవకాశం ఉంటుంది. ఇరుగు పొరుగు వ్యాపారస్తులతో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదో ఒక రకమైనటువంటి గొడవలు పెట్టుకోవటం ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా మారుతున్నప్పుడు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. నూతన ప్రయత్నాలు, ప్రభుత్వపరమైనటువంటి లీజులు, లైసెన్సులు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రైల్వే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు. సహోదర సహోదరి వర్గంతో ఎదురవుతున్నటువంటి సమస్యలకు గాను కఠినమైనటువంటి నిర్ణయాలను వెనువెంటనే అమలుపరచగలుగుతారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసుకున్నటువంటి నష్టాలు, ఇతరితర సమస్యలు అవి మనకి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందని కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెద్దవాళ్ళ అండదండల కోసం నిరీక్షిస్తారు. ఉదాహరణకి ఇంట్లో ఉన్న పెద్ద సంతానం పెళ్లి చేసుకోరు. 30-35 సంవత్సరాలు వచ్చినప్పటికీ మాకు పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదు అని చెప్పకుండా వచ్చిన ప్రతి సంబంధాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. ఈ వెనకాల ఉన్న సంతానానికి కూడా వస్తున్న ఆపర్చునిటీస్ అన్నీ పోవడము, యవ్వనమంతా కూడా వృధా అయిపోవటము, అవతల వాళ్ళు టైంపాస్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు, దానికోసం మనం ఎందుకు సమస్యలో ఇరుక్కోవాలి, మనకన్నా పెళ్ళై మనం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనలని కలిగి ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు ముమ్మాటికి మంచివే. అవి మీకు మంచికే కారణమవుతాయి. ధైర్యంగా మీరు చేయాలనుకున్న పనులు ఖచ్చితంగా చేయండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఉద్యోగం లేక సతమతం అవుతున్న వారు రవిగ్రహ స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీ కుబేర పాష్పత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి విచిత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. చేయాలనుకున్న ప్రతి పనిలోనూ ఏదో ఒక రకమైనటువంటి క్రియేటివిటీని తీసుకురావాలి, మంచి ఉత్సాహాన్ని నింపాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. మాస్టర్స్ చేస్తున్న వారికి, MBAలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీత్యా తీసుకునే నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కార్యానుకూలత ఏర్పడుతుంది. ఇచ్చినటువంటి టార్గెట్లను రీచ్ అవ్వగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలలో తరచుగా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు రావటం, ఆఖరి నిమిషంలో చేజార్చుకోవటం అనేది సంభవిస్తుంది. ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు అంగారక పాష్పత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి, సివిల్ కాంట్రాక్ట్స్లో ఉన్నవారికి అందంతపు ప్రయోజనాలనే అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామి పేరు మీద ఉన్నటువంటి స్థిర చరాస్తులను అమ్మాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. నూతన వ్యాపార రీత్యా, పెట్టుబడుల రీత్యా అవి మళ్లించాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. ఈ వారం స్త్రీలకు చేస్తున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. కొద్దిపాటి విషయాలలో ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి. స్వతహాగా చెడు ప్రభావం లేనప్పటికీ, చెడ్డ మనుషులు కానప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పులు మీకు చాలా చికాకు కలిగిస్తాయి. వాటి ద్వారా మీరు నష్టపోయే అంశాలు
ఏర్పడతాయి. ఇందు మూలంగా కొత్త గొడవలు, తగాదాలు ఏర్పడే విధంగా ఉంటుంది. కొంతమంది మీద మీకున్నటువంటి అభిప్రాయం తరచూ మారుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడే ఒకానొక అభిప్రాయం ఏర్పడినప్పటికీ అది తప్పేమో అని మళ్ళీ మారటం ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందర 1కి 10 సార్లు ఆలోచించుకొని మంచి నిర్ణయం చేయండి. వివాహ సంబంధాలు చేజారుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో బృహపాశుపత హోమాన్ని జరిపించండి. మంచి సంబంధం కుదురుతుంది. నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలను నిర్విఘ్నంగా ఘనంగా పూర్తి చేయగలుగుతారు. రుణబాధల నుంచి బయటికి రావడానికి కాను చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రాహుగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు త్రయోదశి నాడు ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ సూక్త పారాయణ సహిత లక్ష్మీదేవి మూలమంత్రంతో పారాయణ చేయించుకోగలిగితే బాగుంటుంది. అదేవిధంగా లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. దైవికం పొడితో ధూపం వేయండి. గణపతి స్వామి వారికి, శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ప్రథమ తాంబూలాన్ని 3 తమలపాకుల మీద ఉంచి నివేదించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఎన్నో రకాల సమస్యలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అంచెలంచెలుగా అధిగమించగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, దృఢత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు. ఏ సమస్య వచ్చినా అది మనం అధిగమించగలుగుతాము. మనం అధిగమించగలిగే సమస్యలను మాత్రమే దేవుడు మనకి విసిరేస్తాడు. ఇది గ్రహించి మెలగండి. ఏం జరిగినా ఎలా జరిగినా మన ఎదుగుదల కోసం అది తోడ్పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఎన్నో రకాల సమస్యలు, రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటేనే రేపొద్దున మనం 10 మందికి చెప్పడానికి ఒక అర్హత, స్థానాన్ని కలిగి ఉంటాము. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మెలగగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. కొత్త పెట్టుబడులు ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు. సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి రుణాలని చేయగలుగుతారు. తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. సహోదర సహోదరి వర్గంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. తరచుగా మాట పట్టింపులు, గొడవలు, ఇతర దుర్భాషలాడటం, ఈ రకమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలలో కొంతమంది వ్యక్తిగతమైనటువంటి అంశాలను తీసుకొని వచ్చి మిమ్మల్ని కించపరచడము, బాధ పెట్టాలన్న రీత్యా కొన్ని ఆలోచనలు, చర్యలు జరుగుతాయి. వీటికి లొంగకుండా, బాధపడకుండా మీరు నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వృత్తిరీత్యా అభివృద్ధి కోసం కొన్ని కోర్సులను చేపట్టాలన్న ఆలోచనలు ఉపయుక్తంగా ఉంటాయి. కొత్త చదువుల్ని చదవాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగా మారతాయి. అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. వ్యాపార రీత్యా స్వల్పమైనటువంటి ధన నష్టం సూచిస్తున్నది. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైనటువంటి సమస్యలు అధిగమించగలుగుతారు. చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలను సక్రమంగా చేయగలుగుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలలో చురుగ్గా వ్యవహరిస్తారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. భవిష్యత్ తరాలైనా బాగుండాలి, మనలాగా బాధపడకూడదు అని మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతగానో ఉపకరిస్తాయి. దీర్ఘ ఆలోచనలు, చర్చలు అనుకూలంగా ఉంటాయి. పదే కొన్ని విషయాల ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతామని కొద్దిపాటి నిరాశకు గురయ్యే అంశాలుంటాయి. అప్రమత్తంగా ఉండండి. శని ప్రతికూలమైనటువంటి ప్రభావం ఉన్నప్పుడు తరచుగా గతాన్ని గుర్తు చేసుకోవటం, ఆ గతంలో ఉన్నటువంటి గతించిపోయిన వారిని గుర్తు చేసుకోవటం, ఆ విధంగా బాధపడటం, అప్పుడు అది చేయలేకపోయాం, ఇప్పుడు ఇది చేయలేకపోయాం, అప్పుడు అది చేశాము, ఇది చేశాము. వాస్తవం మీకు గుర్తుండదు. రాబోయే భవిష్యత్తు మీ ఆలోచనలలో కానీ
స్పృహలో కానీ ఉండదు. గతంలోనే ఇరుక్కుపోవటం, ఆ మనిషిని ప్రేమించాను, నేను మోసపోయాను, ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏం అవసరం ఉంది, ఈ రకమైనటువంటి ఆలోచనలలో ఈ ట్రాప్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ప్రమాదాలు పొంచి ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. మెడలో శ్రీ ఆంజనేయ స్వామి వారి డాలర్ని కానీ కాలభైరవ రూపును కానీ ధరించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు. చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు తరచుగా ఏర్పడటం, అనుకున్న ఆదాయం రాక చేయాలనుకున్న పనులు చేయలేకపోవటం, చతికిల పడటం, ఈ రకమైనటువంటి అంశాలు ఏర్పడుతుంటాయి. తరచుగా బాధిస్తాయి. అప్రమత్తంగా ఉండండి. శని యొక్క ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాపారంలో ఆదాయం కనిపించదు. చేయాలనుకున్న పని ఉత్సాహంగా చేయలేకపోవటం, తరచూ ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం రావటం, ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. ఇందులో నుంచి బయటపడడానికి గాను శని సప్తనామావళి, శనేశ్వరుడివి 7 నామాలు ఉంటాయి. అవి ప్రతిరోజు 9 సార్లు చదవండి. అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళగలిగితే తద్వారా మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. క్రమేణా ఒక్కొక్క కార్యక్రమంలో పురోగతిని సాధించగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోరపాష్పత హోమాన్ని జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ రకరకాలైనటువంటి గొడవలు, చికాకులు తరచుగా ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సహోదర సహోదరీ వర్గం నుండి మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. చిన్న పొన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహన క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి గొడవలకు కానీ తగాదాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఇవ్వవద్దు. అష్టమ స్థానంలో శుక్రుడు కేతు యొక్క కలయిక ద్వారా ఆధ్యాత్మిక చింతన, ప్రవచనాల పట్ల ఆకర్షణ కలిగి ఉండటం, రాబోయే రోజుల్లో మంత్రోపదేశం తీసుకోవాలన్న ఆలోచనలు కలుగుతాయి. తద్వారా మంచి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. వాహనాల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. మీరు రీచ్ అవ్వవలసినటువంటి టార్గెట్లు అమాంతం పెంచటం, ఒక స్థాయికి చేరుకోగలుగుతారు కానీ మరొక స్థాయికి మాత్రం ఎంత శ్రమించినా చేరుకోలేరు. ఇది కాస్తంత రిమార్క్గా మారటం, క్రెడిట్ రాకపోవడం, ఈ రకమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విహారయాత్రలకు వెళ్ళాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణబాధల నుంచి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు స్వల్పమైనటువంటి ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని, కాలభైరవ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. రుణబాధలు అధికంగా ఉన్నవారు ఈ త్రయోదశి నాడు లక్ష్మీ కుబేర పాష్పత హోమాన్ని జరిపించండి. సకల కార్య అనుగ్రహం అనేది, సకల కార్య ఆనుకూల్యత అనేది ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రాప్తి, ధన ప్రాప్తి కలుగుతుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి, గౌరీదేవి అమ్మవారికి పసుపుతో, కుంకుమతో అర్చన జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎక్కడైతే మనం స్తంభించిపోయాము, ఇరుక్కుపోయాము, ఎదుగుదల లేదు, ఉద్యోగం రావట్లేదు అన్న పరిస్థితి ఉన్నప్పుడు రేపు ఆదివారం భానుసప్తమి తిథి రోజున ఖచ్చితంగా రవిగ్రహ ఆనుకూల్యత కోసం
రవిగ్రహ జపం చేయడం కానీ లేదా స్తోత్రం చదవటం కానీ చెయ్యండి. తద్వారా మంచి ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకూలమైన మార్పులు ఉద్యోగరీత్యా ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో సతమతం అవుతున్నప్పటికీ అందులో నుంచి బయటికి రావడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు, తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా మారతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. భూసంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి మీరు రీచ్ అవ్వాలనుకున్న టార్గెట్లు అంతంత మాత్రంగానే రీచ్ అవ్వగలుగుతారు. ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. మీ యొక్క క్యాపబిలిటీ, స్ట్రెంగ్త్ మాత్రం పెరగకపోవచ్చు. నిరాశకు గురి చేసే అంశాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలతోటి తరచుగా బాధపడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల, ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు. మంత్రోపదేశం తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధిత రీత్యా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కోసం స్నేహితుల ద్వారా నూతన పరిచయాలను పెంచుకోగలుగుతారు. తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కళా సాహిత్యకారులకు అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడతాయి. మీరు చేస్తున్నటువంటి పనులలో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో మీరు అనుకున్న విధి విధానంగా అందరినీ కలుపుకొని కొన్ని కార్యక్రమాలని గట్టెక్కించగలుగుతారు. చేస్తున్నటువంటి పనులలో సంతోషాన్ని వెతుక్కునే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. కార్యాలయంలో చికాకు పెట్టేవారే ఎక్కువగా ఉంటారు. పై స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరు మీకు అనుకూలంగా ఉండరు. ఎవరు చేయవలసినటువంటి కుట్రలు, కుతంత్రాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళటం, అనునిత్యం మీకు ఏదో ఒక సమస్య తీసుకురావడమే వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యంగా మీరు పరిగణిస్తారు. ఆ రకమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. భూముల క్రయ విక్రయాలలో, వాహన క్రయ విక్రయాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ స్తోత్రాన్ని, ఇంద్రాణి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక తరచుగా గొడవలు అవుతున్నప్పుడు మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. అవకాశం ఉన్నవాళ్ళు, శనిపీడ ఎక్కువగా ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.